బాపట్ల జిల్లా చనగంజాం సంతరావూరు పంట పొలాల్లో గొర్రెల కాపరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు. సంతరావూరుకు చెందిన గొర్రెల కాపరి అతిన శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపతులు కొంతకాలంగా మనస్పర్ధలతో వేర్వేరుగా ఉంటున్నారు. తమ మధ్య గొడవలకు కారణం ఇంటెదురుగా ఉన్న ఉప్పాల వెంకట నారాయణ, అతని కుటుంబ సభ్యులేనని భావించిన శ్రీనివాసరావు తరచూ వారిని తిడుతూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత గొడవలను మనసులో పెట్టుకున్న వెంకట నారాయణ అతని స్నేహితులతో కలిసి శ్రీనివాసును హత్య చేసేందుకు పథకం పన్నారని వెల్లడించారు. ఈ నెల 23న గొర్రెల మంద వద్ద నిద్రిస్తున్న శ్రీనివాసరావును కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి 3 పారిపోయారని తెలిపారు. మృతుడి తమ్ముడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతరావూరు నుంచి వేటపాలెం వెళ్లే కొమ్ముమూరు కాలువ వద్ద 3 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ మెయిన్ వివరించారు. నిందితుల నుంచి ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీ రాత్రి ఈ ఆతిన శ్రీనివాసరావు అనే అతను సంతరావూరు పొలాల్లో దారుణ హత్యకు గురయ్యాడనే సమాచారం మేరకు ఉప్పాల వెంకట నారాయణ, కొత్తగర్ల సుబ్రహ్మణ్యం, అట్లాగే చేకూరి బలరాం, వీళ్ళు 3 కూడా సంతరావూరు గ్రామస్తులే. ఈ మృతుడు ఆతిన శ్రీనివాసరావు సుమారు 1 సంవత్సరం నుండి తన భార్యతో కలహాలు ఏర్పడ్డాయి. ఆమె అతని నుండి విడిపోయి తన పెద్ద కుమారుడు వేరే చోట ఉంటే అక్కడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు విడిగా ఉంటున్నారు. దీనికి కారణం ఇంటి ఎదురుగా ఉండే మన ఉప్పాల వెంకట నారాయణ, అట్లాగే కొత్తగొల్ల సుబ్రహ్మణ్యం, వీళ్ళు కారణం అని చెప్పేసి ఈ మృతులు అప్పుడప్పుడు వాళ్ళని కనబడినప్పుడు నిందిస్తూ ఉండేటప్పుడు ఇది మనసులో పెట్టుకుని ఆ రోజు ఈ ముద్దాయిలు 3 మందు తాగుతూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఇతను మృతుడు వాళ్ళని తిట్టి పొలం వైపు వెళ్ళడం జరిగింది. వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఈ రకంగా కనబడినప్పుడల్లా అతను తిడుతున్నాడనే ఉద్దేశంతో ఎట్లాగైనా అతని నోరు మూపించాలని చెప్పేసి మద్యం సేవించి పవన్ కళ్యాణ్ని పక్కకి బెదిరించి పక్కకు తీసుకెళ్లి అతన్ని తరిమేశాడు. తర్వాత అక్కడే ఉన్న కర్రలు తీసుకుని విచక్షణారహితంగా కర్రలతో ఎక్కడ పడితే అక్కడ పట్టడం జరిగింది. అట్లాగే కాళ్ళు చేతులతో మొహం మీద కూడా గుద్దటం జరిగింది. దాని తీవ్ర గాయాలతో మృతుడు అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే వీళ్ళు బైక్ ఎక్కేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది.